హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు బొబ్బర్ గారెలను క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 1/2 kg వరకు బొబ్బర్ల పప్పును 3 hours నానబెట్టి తీసుకున్నానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకును తీసుకున్నాను. ఇక్కడ మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని 1/2 వరకు తీసుకుంటున్నానండి. ఈ పప్పుని మిక్సీ పట్టేటప్పుడు పల్స్ని వెనక్కి ఇవ్వాలండి. అప్పుడు మనం రోట్లో ఎలా అయితే రుబ్బుకుంటామో పిండి అలానే తయారవుతుంది. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలోకి నేను కొన్ని పప్పులను అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేయటం వల్ల గారెలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చగా పట్టుకోవాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని పిండిలోకి యాడ్ చేసుకొని ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేశానండి. ఇక్కడ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు గారెలను ప్రిపేర్ చేసుకుందామండి. ఒక తడి క్లాత్ తీసుకొని ఇలా గారెలను ప్రిపేర్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న కళాయి వెడల్పును బట్టి ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని వరకు వేసుకోవచ్చండి. ఇలా అన్ని గారెలను వేసిన తర్వాత ఒక చిల్లులు గరిటెను తీసుకొని ముందు వేసిన వాటిని ఇలా సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి. చూడండి, గారెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలండి. వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఈ పేపర్ వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.